Hello guys, welcome back to our channel LM A to Z Vlogs. సో ఈరోజు అయితే మా మమ్మీ డాడీ వాళ్ళ 30th వెడ్డింగ్ యానివర్సరీ. సో మేమైతే వాళ్ళని కలవడానికి సర్ప్రైజింగ్గా వెళ్తున్నాము. మేము వస్తున్నామని వాళ్ళకి తెలియదు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే రెడీ అయ్యాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతాం ఇక. అండ్ ఎండ చూసాక బైక్ కంటే బస్సే బెటర్ బాబు అనిపించింది. బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడే. పాపం మా ఆయన అయితే అసలు బస్సు ఎక్కడు, ఎప్పుడు ఒకసారి, అది కూడా నా కోసం అయితే ఇప్పుడు బస్సులో వస్తున్నాడు. సో మేమైతే ఇక స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఇంకా మేము ఇప్పుడు ఎల్లారెడ్డిపేట అయితే వెళ్తలేము, సిరిసిల్ల వెళ్తున్నాము. సిరిసిల్ల ఎందుకు వెళ్తున్నారు, మమ్మీ వాళ్ళది ఎల్లారెడ్డిపేట కదా అంటారా. సిరిసిల్ల ఎందుకంటే స్కూల్ హాలిడేస్ కదా, అందరూ సిరిసిల్లలోనే ఉన్నారు. సో మేము అక్కడికే వెళ్తున్నాము. మేము వస్తున్నాం అంటే వాళ్ళు ఎల్లారెడ్డిపేట వెళ్ళే వాళ్ళు, బట్ మేము సర్ప్రైజ్ గా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికే వెళ్తున్నాం మేము కూడా. మీతో మాట్లాడుతూనే సిరిసిల్ల వచ్చేసింది. ఇంకా చెల్లె వాళ్ళు వేరే పని అని చెప్పి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే బస్ స్టాండ్ కి వచ్చిర్రు. చూద్దాం మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతారో. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎట్లా వచ్చిందా అని పెళ్లికైతే పెళ్లికైతే రేపత్తా రేపత్తా ఏమనుకున్నావు ఏదో ఒకటి చేస్తాను అనుకున్నా. నువ్వు కూడా పొద్దున్న ఫోన్ చేయలేదు అనే అనుకున్నా. నేనేమో ఫోన్ చేద్దామంటే ఫోన్ చేద్దామంటే నాకు దుఃఖం వస్తుందని చెప్పి ఫోన్ చేయలేదు. కొత్తగా వస్తుందని కాదు, ప్రతి సంవత్సరం అందరు ఉన్నారు. ఏ ఫస్ట్ ఎవరు చెప్పురి. స్కామ్ అని రాయిరి వన్ ఫేస్ మీద. స్లోగా ఆడండి. నాదైతే ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేనే ఫస్ట్. వయసు ఎంత? అయ్యో శుద్ధాన్ని కుట్టిస్తుంది పాపం. అయిపోయిందా? సెకండ్. అసలు మా మమ్మ అయితే ముందే తెలుసు అన్నట్లు వచ్చింది నేనే అని కనిపెట్టేసింది, బట్ తెలీదు కాబట్టి కొంచెం హ్యాపీ అయింది. అండ్ డాడీ అయితే అసలు ఏం చేస్తున్నారే మీరు అనేసి అట్లనే చూస్తుండు. డాడీ అయితే కాసేపటి దాకా షాక్లోనే ఉన్నాడు, అంటే సర్ప్రైజ్ అయ్యిండు బాగా. ఇంకా మమ్మీ ఏమో హ్యాపీగా స్మైల్ ఇచ్చింది, బట్ డాడీ మమ్మల్ని చూడగానే ఏడ్చేసిండు. అండ్ డాడీ ప్రొద్దు నుంచి అనుకుంటున్నాడంట, బాధపడుతున్నాడంట. ఎవ్రీ ఇయర్ అందరు ఉండేవాళ్ళు, ఈసారి ఎవరు లేరు అన్నట్టుగా ఫీల్ అయిందంట. సో నువ్వు వచ్చినాక హ్యాపీ అన్నాడు. సో మేము కూడా హ్యాపీ. అసలైతే అమ్మమ్మ వాళ్ళు ఇంకా అందరూ అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు. మేము వస్తామని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అందరూ ఫుల్ షాక్ అయ్యారు. అసలు మేము వస్తామని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. ఇంకా మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఇక అందరం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ అండ్ అందరితో పాటు లంచ్ చేసాము. ఇంకా
నెక్స్ట్ పిల్లలందరం కలిసి ఆడుకుందామని ఒక గేమ్ అయితే ప్లాన్ చేసినాము. ఈ గేమ్ అయితే మస్తు ఉంటుంది, అసలు మస్తు ఫన్నీ ఉంటుంది. ఈ గేమ్ పేరు ఎవరికైనా తెలిస్తే మీలో నాకైతే కామెంట్ చేయండి. ఇక ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అందరూ లైక్ చేయండి. మెల్ల మెల్ల వైషు నేను షెట్ వేసుకో. ఇక్కడ అందరూ సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. సెలబ్రేషన్స్ అంటే అంత పెద్దగా ఏం కాదు, జస్ట్ మెమొరీని క్రియేట్ చేసుకోవడానికి అన్నట్టు సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అందరూ హ్యాపీ. 30 రివర్స్ పెట్టినవే. నీది కాదు, ఎక్స్ప్రెషన్ ఏం చెప్తున్నావు ఏమంత. సో మీ అందరితో షేర్ చేసుకుందాం మా మెమొరీస్ని అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? ఏమి అమ్మ వచ్చిందా? ఓకే పైన కను కొంచెం కొంచెం రౌండ్గా రాని. అది హ్యాపీ ఎందుకు ఇక నువ్వు విలేదో పట్టు మనం నాకు పెట్టలేదని.
శివ ఆయురాయుర్భవాస్తే సుగంధే వక్షస్థలే సుజాయమానై సుగమానై అభివంద్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధమానసంవత్సరం దీర్ఘమాయుః దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ ఆయురారోగ్యాభివృద్ధిరస్తు అట్లా కాదు. 30 కాదు 30 అరే ఓకే రైట్ మళ్ళీ ఇటు బాగా అందరు కావాలా మరి ఆకలిపోతున్నారు అబ్బో బాగా కాడ ప్రేమగా అన్నది ఎట్లుందంటే మహేష్ ఇదొకటి ఇద్దరు ఒక్కసారి మళ్ళీ ఇట్రారా నువ్వు అంటారా సో సెలబ్రేషన్ అంతా అయిపోయాక ఇంకా మమ్మీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయ్యాము మళ్ళీ. అండ్ ఇంకొకటి మమ్మీ వాళ్ళ కోసం నేను ఇంకొక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను. సో అదైతే సాంగ్ చేసాము, మేము సాంగ్ రెడీ చేసాము, ఫొటోస్తో స్లైడ్ షో చేసాము. సో ఆ సాంగ్ కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నాను, సో అందరూ చూసేయండి. రూపా నీవు నా జీవితం, వెలుగు నీతో పాటు జీవితము అద్భుత రాగం. ప్రతి చూపులో నాకొసరాన్నిగానే చూస్తా, నీతో ఉంటే కాలం మధుర గాథ. నిన్నే చూసిన రోజు ఎవ్వరో నాలో మిగిలింది. నీ నవ్వే కవిత లాంటి కథ చెప్పింది. గుండె చిరు రాగమై నీ పేరు పలుకుతూనే ఉంది. జీవితమంతా నీతోనే సాగిపోతుంది. నీవే నా ప్రాణం, నీవే బంధం,
చిరునవ్వే నా జీవయంగం ప్రతి శ్వాసలో నీ నామం నీ ప్రేమ నా హృదయ ప్రాణం కాలాలు మారినా మన ప్రేమ మారవు 30 ఏళ్ల ప్రయాణం చెరగని జ్ఞాపకపు మారు నీ చేయి వదలనంటూ నిలిచిన నా మనసు ప్రేమనే ఆపాదించుకోలేదు ఏ జీవగంసు గడిపిన రోజులు నాకు స్వప్నం నీతో కలిసి గడిచింది నా జీవితం కష్టాల ఎందులో నీ ప్రసన్న వర్షం సందేశమైన నీ దగ్గరే ఆశయం నీవే నా ప్రాణం నీవే బంధం నీ చిరునవ్వే నా జీవయంగం ప్రతి శ్వాసలో నీ నామం నీ ప్రేమ నా హృదయ ప్రాణం గడిపిన రోజులు నాకు స్వప్నం నీతో కలిసి గడిచింది నా జీవితం కష్టాల ఎందులో నీ ప్రసన్న వర్షం సందేశమైన నీ దగ్గరే ఆశయం నీవే నా ప్రాణం నీవే బంధం నీ చిరునవ్వే నా జీవయంగం ప్రతి శ్వాసలో నీ నామం నీ ప్రేమ నా హృదయ ప్రాణం ఇక ఇదండి మా సెలబ్రేషన్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఉంటా మరి.